మావయ్య నువ్వు ఒట్టి పెసాడు మావయ్య. ఒక్క 10 రూపాయలు ఖర్చు పెడితే నీ తాత సొమ్ము కరిగిపోతా? ఎవరి తాత సొమ్ము కరిగిపోదు. నేను ఇట్లా నోరు కట్టుకుని పైసా పైసా కూడబెడుతోంది ఎవరి కోసం? నా కోసమా? నీ కోసం. నా కోసమా? ఎందుకు? ఎందుకంటే నిన్ను చేసుకోబోయే ఆ మహానుభావుడు అదే మీ ఆయన నిన్ను 3 పూటల మేపాలి కదా, అందుకు. అయ్యో దొంగ 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 చూడు. నేను గీతని. గీత నువ్వా? ఏమైంది గీత? ఏంటి ఈవేళ ఎప్పుడొచ్చావు? మావయ్య అది నీకో విషయం చెప్తాను, నీ మనసుని గట్టి చేసుకో. ఏంటది గీత? మావయ్య ఈ మధ్య నాకు రాత్రులు కళ్ళు కనిపించట్లేదు మావయ్య. రాత్రిపూట? అయ్యో ముందు విషయం అక్క బావతో చెప్పాలి. వద్దు, అమ్మ నాన్నకి చెప్పొద్దు, తెలిస్తే బాధపడతారు. నువ్వన్నది నిజమే. నువ్వేం దిగులు పడకు గీత. సిటీలో పెద్ద డాక్టర్కి చూపించి నీ కళ్ళు బాగయ్యేలా చేస్తాను. అవ్వదు మావయ్య, నేను ఎంతో మంది డాక్టర్స్ ని కలిశాను, ఎవరు వీలు కాదని చెప్పారు. అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? మావయ్య నాకు కళ్ళు కనపట్లేదని తెలిస్తే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎందుకు చేసుకోరు? నువ్వు అను. నువ్వు చాలని వరకు కుర్రాళ్ళందరినీ క్యూలో నిలబెడతాను. వాళ్ళు వద్దులే మావయ్య, నువ్వే నన్ను పెళ్లి చేసుకో. నేనా? అయ్యో గీత, నువ్వేమో బాగా చదువుకున్నదానివి, నేనేమో మట్టి పిచ్చుకునేవాడిని. మనకు జోడి ఎలా కుదురుతుంది? నాకు తెలుసు మావయ్య, నువ్వు నన్ను ఎందుకు వద్దన్నావు? నా కళ్ళు కనిపించు, గుడ్డిదన్ననేగా. అది కాదు, నేను నిన్ను. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? అయ్యో నిన్నెవరు చేసుకోనంటే అప్పుడు చేసుకుంటాను. ఎవరు చేసుకోపోతే అప్పుడు చేసుకుంటావా? నేనే చేసుకుంటాను. చేసుకుంటావా? చేసుకుంటావా? అయ్యో అయ్యో గీత, ముద్దులు పెట్టించాలు, వెళ్ళి పడుకో. వద్దు మావయ్య, నేను ఇక్కడే పడుకుంటాను. అయ్యో నువ్వు ఇక్కడే పడుకుంటే సంసారం జరిగిపోతుంది. లేదు మావయ్య, నేను ఇక్కడే పడుకుంటాను. గీత లే లే మావయ్య ప్లీజ్. నడు. మావయ్య నీకు గుడ్డిదాని కదూ, కళ్ళు కనపడవుగా. పద నడు. అయ్యో సరిగ్గా నడు. తెల్లారుతారు వచ్చేస్తారు ఒక్కొక్కలాగా వచ్చేవన్న మాన మర్యాద లేని బండి వాళ్ళు. పాలోడా రారా ఇటు. అన్నా ఎవర్రా వీళ్ళంతా? ఇంటి కాపలాకి వచ్చిన గజ్జి కుక్కలు నీలాగే. ఏయ్ రే కంత్రిగా, దినకంత్రిగా, రేపు నువ్వు నా చేతికి చిక్కాలా అప్పుడు చెబుతా. ఆడితూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదే. ఎక్కడో చూసినట్టుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదే. కోటర్ బాటిల్ ఇక్కడ వీరాపురం చెలువురాయుడు గారిని ఒక ఆయన ఉంటారే, ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయన ఫారెన్ వెళ్ళిపోయారుగా. ఈ సౌండ్ ఎక్కడో విన్నట్టుగా ఉంది. ఏడు అమ్మయ్యా తప్పించుకున్నాగా. ఎక్కడ దాకున్నావా? ఎలా తెలుసుకున్నావు? ఈ ఎలుగుబంటి మొహాన్ని చూస్తే ఎవరైనా కొనుక్కుంటారా రే? మాటి మాటికి నేను వీరాపురం జమీందాన్ని అని చించుకుంటుండేవాడివే, ఇప్పుడు అన్నా నా దగ్గర ఉన్న 4 ఎకరాల వరి పొలము, తోట, చింతామణి ఉంటుంది కదా ఇల్లు, అవన్నీ ఆమెకే రాసిచ్చేసి ఇప్పుడు ఈ స్థితికి వచ్చేసావా? దొంగ నా కొడక. అందుకే మనిషి అన్నవాడికి ఇక్కడ కొంచెం ఉండాలి బుద్ధి అనే వస్తువు. చూస్తా ఉండు, ఏదో ఒక రోజు నేను కూడా ఇవి కూడా ఇచ్చేసి మొండిమలతో తిరిగితే జనం జడుస్తారా? చింతామణి రా, త్వరగా రా, వచ్చి రాబడ్డెక్కు.
త్వరగా వచ్చి నా బండి ఎక్కు. అతనెవరు? నర్సప్ప అంటారు, నల్గొండ జిల్లా ప్రెసిడెంట్. ఈయన గోవింద శెట్టి అంటారు, పక్క ఊళ్ళో చిల్లర కొట్టు ఓ, నడుపుతుంటాడు. చింతామణి నేను 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్. రోల్డ్ గోల్డ్. గోల్డ్ గోల్డ్. అతను దొరస్వామి అంటారు, సూరాపురం జమీందారు. 40 ఎకరాల మెట్ట భూమి, కంది తోట, రైస్ మిల్లు ఉంది. ఉన్న వాళ్ళందరిలో సూపర్ పార్టీ. పూల సజ్జని అతని బండిలో పెట్టమను. ఏయ్ చెలువా, చూసావుగా 40 ఎకరాల వరి ప్రభావం ఎలా ఉందో. అన్నిటికీ అదృష్టం ఉండాలి, అదృష్టం. ముందయ్యేదిగా అదృష్టవంతుణ్ణి. నన్నంటావా? నన్నంటావా? చూడరా. ఎలా ఎక్కేది? ఇక్కడ ఇక్కడ ఆగరా కుక్క. అదృష్టం అంటే ఇదిరా. ఏయ్ చెలువా, నిన్నే గజం దూరంలో ఫాలో అవ్వు. రేయ్ పోనవరా బండి. రంజు బలే రామ్ చిలక, అరే రమ్మంది ఎనకెనక, అరే రంజు బలే రామ్ చిలక, రమ్మంది ఎనకెనక. ఏనేమే షానే ఏమే జరగనా అయ్యా ఏనేమే షానేకే అయ్యా దానం చేయండి బాబా తల్లి. ఇటు చూర్రా. ఇటు అటు కాదు, ఇటు చూర్రా. ఇటురా. ఎట్టవస్తుందో చూర్రా. మరి వైపే వస్తుంది. ఏం చూస్తున్నారు పోరా. అమ్మా తల్లి చింతామణి, నిన్ను చూడాలని ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్నానమ్మా. ఇవాళ నీ దర్శనంతో మా జన్మ పావనమైపోయిందమ్మా. పావనమేంటి, పావన గంగే అయిపోయింది. ముట్టుకుంటే ముట్టుకున్న తర్వాత ముద్దైనా ఇవ్వాలి. అమ్మా అమ్మా అయ్యా అయ్యా కళ్ళు కనిపిస్తావు బాబు. ఏరా దొంగనాయాలారా, ఇంతవరకు చింతామణి నోట్లో సొల్లు కార్చుకుంటూ కళ్ళు అప్పగించి తెగ చూశారు. మేమిద్దరం ఇటు రాగానే దొంగ నాటకాలు ఆడుతున్నారా? చింతామణి చూడాలంటే 2 కళ్ళు కావాలి. మీలాంటి కాకి చూడడానికి కళ్ళెందుకు? అడుగు తినే నా కొడక, అందుకే నిన్ను నాతో పాటు రావద్దన్నాను. ఇట్రా, నిన్నే అంటున్నారు. మీ ఇద్దరిని కలిపే అన్నది. అమ్మా తల్లి ధర్మం చేయండి. వీడెవర్రా? ముష్టోళ్ళకే వీరముష్టిలా ఉన్నాడే వీడు. అమ్మా చింతామణి, ఇది మన బండి కాదు, మన బండి అక్కడుంది. నాకు తెలుసు. మీరెళ్ళి ఆ బండిలో కూర్చోండి, నేను వస్తాను. ఎవరిది బండి? ఈ ఊరందరూ శ్రీరామచంద్రుడు అని పిలిచే రాయుడు గారిదమ్మా. ఈ ఊరంతా నన్నే చూస్తోంది, కానీ నన్ను చూడకుండా నేనే తిరిగి చూసేలా చేసిన మొదటి మగాడు ఇతనొక్కడే. వచ్చేసాడు ఎత్తడానికి. అమ్మా అయ్యా ధర్మం చేయండి అయ్యా. అమ్మా అయ్యా ధర్మం చేయండి అయ్యా.